హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరట్టు, అలాగే దీనికి కాంబినేషన్ టొమాటో చట్నీ. ఈ పెసరట్టు అలాగే ఈ టొమాటో చట్నీని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంటుంది కదండి. మరి లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్లేట్లోకి 6 టొమాటోలని తీసుకోండి. ఇక్కడ పండుగా ఉన్న టొమాటోలు తీసుకుంటేనే మనకి చట్నీకి బాగుంటుందండి. ఇలా టొమాటోలు తీసుకున్న తర్వాత వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని, ఆ తర్వాత వీటిని ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలానే అన్ని టొమాటోలను కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకోవడం వల్ల మనకి టొమాటోలు అనేవి త్వరగా కూడా మగ్గుతాయండి. ఇలా అన్నింటినీ కట్ చేసుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక ఆనియన్ని తీసుకొని దీనిని కూడా ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి. దానిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో 5-6 వరకు ఇలా ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే మరి కొద్దిగా ఎండుమిర్చిని యాడ్ చేసుకొని వేసుకోండి. అలాగే 5 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోండి. అలానే మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ని కూడా వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలపండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్ అనేది మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు దీన్ని బాగా మగ్గించండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకోండి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. ఈ టొమాటో చట్నీలో ఆనియన్ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇలా 2 మిక్సింగ్ చేసుకొని ఈ చట్నీ చేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అనేది. ఇలా టొమాటో ముక్కలు వేసుకున్న తర్వాత మనకి దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి టొమాటో ముక్కలు అనేవి త్వరగా కూడా ఉడికిపోతాయండి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేసి వీటిని బాగా మగ్గించండి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా అడుగంటకుండా కలపండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా చింతపండుని కూడా వేసుకోండి. పులుపు కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే మరికొద్దిగా చింతపండును యాడ్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ మనకి టొమాటోలు అనేవి పుల్లగా ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను కొద్దిగా చింతపండును తీసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసి మనకు 2-3 నిమిషాల పాటు ఈ టొమాటోలు అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని బాగా మగ్గించండి. చూడండి, మనకి టొమాటోల్లో వాటర్ అదంతా ఊరి ఈ టొమాటోలు అనేవి మనకి సాఫ్ట్గా ఉడికిపోయేంత వరకు వీటిని దీనిలో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు వీటిని బాగా ఉడికించండి. ఈ టొమాటో చట్నీని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి దీనిలో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు బాగా మగ్గించండి. చూడండి, ఇప్పుడు టొమాటోలో ఉన్న వాటర్ మొత్తం పోయి టొమాటోలు అనేవి మనకి సాఫ్ట్గా ఇలాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు కోసం ఆయిల్ని వేసుకోండి. ఇక్కడ ఆయిల్ని 1-2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో ఒక ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ శనగపప్పుని, 1/2 టీ స్పూన్ మినపగుండ్లని, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలని కూడా వేసుకొని, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచుకొని దూరగా వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా పప్పులన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా ఇలా తుంచి వేసుకోండి. ఈ చట్నీలో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ టొమాటో చట్నీని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా బాగా కలపండి.
ఇలా చట్నీ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచేసి ఇక్కడ సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా ఉండే టొమాటో చట్నీ అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఈ టొమాటో చట్నీకి కాంబినేషన్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా పొట్టు పెసరపప్పుని తీసుకొని దీన్ని ఇలాగా ఓవర్ నైట్ నానబెట్టేసుకొని తీసుకోండి. ఇప్పుడు దీనిని ఇలాగా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని దీనిలో రాళ్ళు ఏదైనా ఉంటాయేమోనని ఇలా ఇసుక కానీ రాళ్ళు కానీ ఏదైనా ఉంటుంది కాబట్టి ఇలా గాలించేసుకొని తీసుకోండి. ఇప్పుడు దీనిని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసుకోండి. అలాగే దీనిలోకి ఒక పచ్చిమిర్చిని అలాగే ఒక అల్లం ముక్కని ఇలాగ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి. అలానే దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలపండి. పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా అలాగని మరీ పలుచగా కాకుండా దోశ వేసుకోవడానికి వీలుగా ఉండేట్లుగా కలుపుకొని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ని పెట్టుకోండి. ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక గరిటెతోటి పిండిని తీసుకొని ఇలా దోశని వేసుకోండి. ఇప్పుడు పైనుంచి ఆయిల్ని ఇలా కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ దోశని 2 వైపులా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని ఉంచేసి ఇలా టర్న్ చేసుకోండి. చూడండి, మనకి దోశ అనేది ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలానే మరొక దోశను కూడా వేసుకొని దీనిని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచేసుకొని రెండో వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా కూడా బాగా కాలిన తర్వాత ఈ దోశని దీనిని కూడా తీసేసుకొని అదే ప్లేట్లోకి తీసుకోండి. ఇలా రెడీ అయిన ఈ దోశ ఒక ప్లేట్లోకి తీసుకొని అలానే దీనికి కాంబినేషన్ టొమాటో చట్నీ వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఈ పెసరట్టు దీనికి కాంబినేషన్ టొమాటో చట్నీ వేసుకొని తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.